గ్రామ ప్రజలందరికీ, నా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, నా మహిళా సోదరులకి సోదరీమణులకి, నా అమ్మ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు చాలా పనులున్నాయి, ఎందుకంటే వరి నాట్లున్నాయి కాబట్టి అంత పనులున్నా కూడా అవి వదిలిపెట్టుకొని మా కోసం టైం ఇచ్చి మీరందరూ మా కోసం కష్టపడినందుకు మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు గత 2 నెలల నుంచి చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు రావద్దు, కానీ మన ప్రభుత్వం చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లు రావడం జరిగింది. మన ఈటల రాజేందర్ సార్ గారు ఏం తప్పు చేసిరని అడుగుతున్నా నేను మీ గ్రామం నుంచి. ఏం తప్పు చేసిండ్రు? 20 సంవత్సరాలు ఉద్యమం చేయడం తప్ప? 20 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితి కోసం అసెంబ్లీలో కొట్లాడినటువంటి వ్యక్తి అట్లా కొట్లాడడం తప్ప? 3 ముఖ్యమంత్రులతో మన తెలంగాణ ప్రజలందరూ కళ్ళ నుంచి నీళ్లు కారకుండా మన నీళ్లు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన ఉన్నటువంటి యువతులకి యువ కిషోరులకి జాబులు కావాలని ఉద్యమం చేయడం తప్ప? ఆ రోజు రైలు రోకోలు చేసి రాష్ట్ర సాధన కోసం చేయడం తప్ప? ఆ రోజు మనం అందరం కూడా ఈ కానుపర్తి గ్రామ ప్రజలందరూ కూడా ఆ రోజు రైలు రోకో రోజు అందరూ రైలు పట్టాల మీద 48 గంటలు కూర్చొని రైలు ఆపినటువంటి వాళ్ళం మనం. ఇవాళ మన అందరినీ కూడా ఉద్యమం చేసి రాష్ట్రం సంపాదించుకున్నటువంటి వాళ్ళని బయటికి పంపించి ఇవాళ టీడీపీలో ఉండి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాని కోసం వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళను ఇవాళ అసెంబ్లీలో చేర్చుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం న్యాయమా? చెప్పండి మీరందరూ ఒకసారి. అదే విధంగా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఇప్పుడే గ్రామంలో అడుగుతుంది, మాకు ఇల్లు లేవమ్మా అని అంటుంది. కరెక్టే అడగడం, ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము ఇల్లులు కట్టిస్తాం, డబల్ బెడ్రూమ్లు. ఇప్పుడు ఇల్లులు చాలా చిన్నగా ఉన్నాయి, పెద్దగా డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాం. బిడ్డ వస్తే కష్టమవుతుంది, అల్లుడు వస్తే కష్టమవుతుంది అని చెప్పి ఆ రోజు. కాబట్టి అవి ఇప్పటి వరకు కూడా కట్టియలేదన్నా. మనం మన ప్రజలకు ఇల్లులు కట్టియాలని అడగడం తప్ప మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు అన్న, ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు తీసేయొద్దానంటే నిన్నటికి నిన్ననే ఒక 50,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగాలను బయటికి వెళ్ళగొట్టడం ఇది న్యాయమేమన్నా? హలో, ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. అదొక్కటే కాదు, పింఛన్లు కూడా గత 2 నెలలు 3 నెలల నుంచి కూడా పింఛన్లు ఇవ్వట్లేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఉన్న ఉద్యోగాలను కూడా బయటికి పంపించడం జరుగుతుంది. ఇలాంటివన్నీ అడగడం వల్లనే ఈ రోజు మన అన్నను బయటికి పంపించడం జరిగింది. అందుకే మీరందరూ ఒకసారి ధర్మం ఏంది, న్యాయం ఏంది అని తెలుసుకొని ధర్మం వైపు ఓటేసి మనం ఉద్యమం చేసినటువంటి నాయకుడిని మీకు 365 రోజులు మీ చుట్టే ఎన్ని కష్టాలు వచ్చినా ఆపదలు వచ్చినా వ్యక్తి మీరు మొన్న కరోనా ఎవరన్నా ఒక్కొక్క హాస్పిటల్ కు ఎన్ని రోజులు ప్రతిరోజు బ్రతకాలి, నా ప్రజలకు ధైర్యం చెప్పాలి. సీజన్ మెడిసిన్స్ లేకుండే మెడిసిన్ ధైర్యం చెప్పాలని గాంధీ హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్ కి ప్రతిరోజు వచ్చినటువంటి వైద్యునికి వాళ్ళ ఇంట్లో భార్యనే వెళ్ళినటువంటి పరిస్థితులలో మన రాజేందర్ సార్ గారు వాళ్ళకి వెళ్ళి ధైర్యం చెప్పినటువంటి మనం వ్యక్తి. మాట్లాడి